జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు పతనం అవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత వారం రోజులుగా పత్తికొండ మార్కెట్కి టమాటా భారీగా తరలి వస్తుంది. మార్కెట్లో కిలో టమాటా రూపాయి పలకడంతో ఆ టమాటాలను పారేస్తున్నారు. రైతులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పత్తికొండ మార్కెట్కు భారీగా టమాటో తరలి రావడంతో ధరలు పతనమవుతున్నాయని అంటున్నాయి కమిషన్ ఏజెంట్లు. దళారులు కుమ్మక్కై ధరలను పతనం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, పత్తికొండ మార్కెట్లో టమాటా రైతులకు ఏం జరుగుతుంది? దళారులు కుమ్మక్కై ధరలను పతనం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? రాధిక, కర్నూలు జిల్లాలో పండించే టమోటా రైతు పరిస్థితి రోజు రోజుకి చాలా దీనమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే టమోటా బయట కొనాలంటే కూడా దాదాపు 10 నుండి 20 రూపాయలు కిలో ఉండే టమోటా మనం చూస్తూ ఉన్నాం. ఈ బాక్సు దాదాపుగా 20 నుండి 25 కేజీల వరకు ఉంటుంది. ఈ బాక్సు 50 నుండి 100 రూపాయలు, అంటే కిలో 2 రూపాయలు మాత్రమే పలుకుతుందంటూ కూడా రైతు ఆవేదన చెందుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం, చాలా ఉన్న టమోటా ఇది. ఇలాంటి టమోటాలను కంప్లీట్గా 2 రూపాయలు కిలో కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. 1 ఎకరా టమోటా పండించాలంటే ఎంత అవుతుంది, అసలు రైతులు ఏం కోరుతున్నారు, వారితో మాట్లాడదాం. పెద్ద చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? 1 ఎకరా టమోటా పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వం ఎందుకు ఇలా ధర్నం పతనం అవుతున్నటువంటి సమయంలో రైతులను ఆదుకుంటుందా? ఏం చెప్తా ఉంది ప్రభుత్వం? ఏం చెప్తాను సార్, మాకు ఎకరాకు వచ్చేసి 40,000 దాకా అవుతుంది. వర్షాలు పడినప్పుడు పంట పండిందని పంట పెడితే ఇక్కడ ఏం రేట్ లేదు. మా వచ్చేసి దేవనకొండ మండలం చెల్లెం విలేజ్. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక బాక్స్కి 40 రూపాయలు అవుతుంది. అక్కడ రేట్లు లేక రైతులు చేనులు ఇడిచిపెట్టినారు. మేము కూలీల కన్నా వస్తాయని ఇక్కడ వస్తే ఒక బాక్స్ 50 రూపాయల నుంచి అడుగుతున్నారు సార్. 25 కిలోలు ఉంటుంది. ఇది 80 రూపాయలు అంటున్నారు. లాస్ట్ 80 రూపాయలు అంటే ఒక బాక్స్కి 40 రూపాయలు బాడిగెళ్ళాం మేము. 40 రూపాయలు పోతే ఇక్కడ కమిషన్ మాకు ఏమొస్తుంది సార్? కనీసం ఒక కిలోకి 15 రూపాయల నుంచి అన్న మాకు ఇస్తే బాక్స్ మీద ఇంత మిగులుతుంది. చాలా మంది రైతులు చల్లేసిపోతున్నారు. మేము పండించిన పంట చల్లలేక ఇక్కడ మార్కెట్కి తెస్తే మార్కెట్లో ఈ రకంగా రేట్లు ఉన్నాయి. ఇక్కడ అంటే గతంలో 2 ప్రభుత్వాలు టమోటా రైతులను మోసం చేస్తుందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే గతంలో జ్యూస్ ఫ్యాక్టరీ టమోటా పత్తికొండ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాము, రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా ఈ ప్రభుత్వం కూడా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాము, టమోటా ఎక్కువగా పండిన సమయంలో యొక్క టమోటా అంతా కూడా జ్యూస్ తయారు చేస్తామని చెప్పింది. అంటే ఆ పనులు ఏమన్నా జరుగుతూ ఉన్నాయి? అక్కడ ఏం లేవు సార్. అక్కడ రేట్లు లేకనే ఇక్కడికి వచ్చినాం మేము. అక్కడ ఏం ఫ్యాక్టరీ అనేది అర్థం కాలేము. అక్కడ రేట్లు కూడా ఇక్కడ కన్నా దారుణంగా ఉన్నాయి. అక్కడ లేవని ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడ నిన్న సాయంత్రం వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు వరకు అయితే రేటు పోలే. ఇంకా తిన్నిక కూడా ఏం లేక ఒకనే ఉన్నాము. కనీసం రేట్ అన్న దీని మీద కిలో ఒక 15 రూపాయలు పెంచితే రైతు బాగుపడే ఆలోచనలో ఉంటాడు తప్ప అంతకు మించి ఇంకేం లేదు. వేసిన పంటకు కూడా కనీసం పెట్టుబడులకు కూడా రావడం లేదు. ఏం చేసేది కూడా అర్థం కాదు రైతు పరిస్థితి. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎందుకు అంటే ధరలు ఎందుకు ఇట్లా తగ్గుతూ ఉన్నాయి? అంటే మదనపల్లి టమోటా రావడంతోనే మన కర్నూలు టమోటా ధరలు తగ్గుతూ ఉన్నాయి. ఏమంటున్నారు కమిషన్ ఏజెంట్లు కానీ అధికారులు కానీ? అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ బాక్సులన్నింటినీ కూడా నిన్న సాయంత్రం తీసుకొని వచ్చారు. అంటే నిన్న రాత్రి 9 నుండి 10 గంటల సమయంలో ఒకసారి బీటు ఉంటుంది. ఆ బీట్లో పలికిన టమోటానంతా ఇక్కడ నుండి నేరుగా హోల్సేల్ వ్యాపారులు తీసుకెళ్లే పరిస్థితి. అదే ఈ టమోటా బాక్సులను మరి ఈరోజు తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో మరోసారి ఈ వేలంపాట వేయడం జరుగుతుంది. వేలం వేసినా కూడా కొనుగోలు కానటువంటి టమోటా అంతా కూడా ఈ విధంగా ఉండే పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? 1 ఎకరా టమోటా పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 50,000 అవుతుంది సార్. 50,000 అవుతుంది. వాళ్ళు వ్యాపారస్తులు బాగుపడుతుంటారు. అమ్మేది మాత్రం 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతారు వాళ్ళు కిలో. రైతు అయితే నష్టపోతున్నాడు. రోడ్లోకి పోయేలాగా తెచ్చినాము. ఇంకా గిట్టుబాటు ధర ఏం లేదు సార్. అంటే ఏమంటున్నారు అంటే ప్రధానంగా టమోటాలు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వము కొనుగోలు చేసి రైతు బజార్లో కానీ అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ధరలు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వం ఏమన్నా ఆదుకునే ఛాన్స్ ఉందా? ఎక్కడ లేదు సార్, ఎక్కడ ఆదుకోవడం ఏం లేదు. రైతు చెడిపోతున్నాడు. అంటే ఎందుకు ప్రధానంగా మదనపల్లి టమోటా దేశంలో ప్రత్యేకత అది.
ఆ మదనపల్లి టమాటా రావడంతోనే కర్నూలు టమాటాకి డిమాండ్ తగ్గుతుందా? పత్తికొండ రేట్ లేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చినాము, ఏమైనా గిట్టుబాటు ధర అవుతుందని. ఇక్కడ కూడా ఏం లేదు సార్, ఏ రోడ్డు మీద పోసుకున్నా మీరు 80 రూపాయలు ఒక బాక్సు, వీటికి వేసుకోవడానికి 80 రూపాయలు, ఒక 40 రూపాయలు బాక్సు, కూలీలకు 350 రూపాయలు 400 రూపాయలు అడుగుతున్నారు. గిట్టుబాటు ధర ఏమీ లేదు. ఇది రైతు ఆవేదన అంతా ఒకటే. టమోటా నిన్న తీసుకొని వచ్చినా కూడా ఇప్పటికీ కొనుగోలు కాక ఇబ్బందులు గురవుతున్నాం అంటున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని బాక్సులు తీసుకొని వచ్చారు? ఏంటి పరిస్థితి? మేము దేవనకొండ మండలము బేతపల్లి విలేజ్ మాది. మేము 40 బాక్సులు తీసుకొచ్చినాము. 40 బాక్సుల్లో 60 రూపాయల లెక్క 15 బాక్సులు పోయినాయి. ఇంకా మిగతావి అట్లే ఉన్నాయి. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం అనేది ఏమి శూన్యము. ఇక్కడ మా దగ్గర రూపాయి కిలో తీసుకుంటున్నారు, బయట చూసి 20 రూపాయల కిలో అమ్ముతున్నారు. రైతు నష్టపోతున్నాడు కానీ దళారులు, చిరు వ్యాపారస్తులు బాగుపడుతున్నారు. అది ఒక మందు సంచి చేయాలంటే 1600 1800 అవుతుంది. ఇంకా కూలీలకి విపరీతమైన కూలీలు పెరిగిపోతున్నాయి. అందువలన ఇప్పుడు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వర్షాలు ఎక్కువయ్యి టమోటా రైతు ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు అంటే, ఎకరాకు ఏదన్నా గిట్టుబాటు కల్పించాలా, లేకుంటే కిలో టమోటా ఎంత కొంటే రైతుకు గిట్టుబాటు జరుగుతుంది? ప్రభుత్వము మద్దతు ధర ప్రకటిస్తే కిలోకి ఒక 15 రూపాయలక రైతుకి ఇస్తే అది ఒక రైతును ఆదుకున్న ప్రభుత్వంగా ఏర్పడుతున్నాం. ఇది మొత్తం మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా నిన్న సాయంత్రం మార్కెట్కు తీసుకొని వచ్చారు. నిన్న సాయంత్రం మార్కెట్కు తీసుకొని వచ్చిన తర్వాత అవన్నీ నైట్ ఒకసారి వేలంపాటలో బీట్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. నైట్ కూడా బీట్లో వెళ్ళని టమోటా అంతా కూడా ఈ విధంగా మిగిలిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కర్నూలు మార్కెట్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే టమోటా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లి. అక్కడ పండే టమోటా కొంత నాణ్యతతో పాటు మన్నిక కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మార్కెట్లో కర్నూలు జిల్లా పత్తికొండలో పండే ఎక్కువగా కూడా పశ్చిమ ప్రాంతంలో ఇటు పత్తికొండతో పాటు కోడుమూరు, ఎమిగనూరు, ఆదోని, ఆలూరు, ఈ ప్యాపిలి ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. నిత్యం టమోటా పండించే రైతు పరిస్థితి చాలా దీనంగా ఉందంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో టమోటా ధరలు పతనమైన సమయంలో కొంత ఉపశమనం కలిగిస్తూ గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితే ఈ ఏడాది కూడా టమోటా రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే ఎకరాల్లో పండించే టమోటా రైతు ప్రతి ఏటా రోడ్డు మీద పడేసి ఆ యొక్క పంటను మార్కెట్కు తీసుకెళ్లాలంటే కనీస ఛార్జీలు కావచ్చు, లేదా కూలీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా టమోటా రైతులను ఆదుకోవాలంటూ కూడా రైతులు అంతా కూడా డిమాండ్ చేసే సిచ్యువేషన్. థ్యాంక్ యూ శ్రీరామ్.